జై సచ్చిదానంద. మీ అందరిలోనూ కొలువై ఉన్న పరమాత్మకు నా భక్తిపూర్వక నమస్సుమాంజలి, నమస్సుమాంజలి, నమస్సుమాంజలి. మరణానికి సంబంధించిన ఇంకొన్ని విషయాలు ఈరోజు మీతో మాట్లాడబోతున్నాను. ఈ రోజుల్లో మెర్సీ కిల్ అనే విషయం ఒక చర్చగా మారింది. విడివిడి పద్ధతిలో చెప్పుకుంటున్నారు. కొంతమంది మెర్సీ చేసేది మంచిదే అంటారు, కొందరేమో ఇది అలా చేయకూడదు అని అంటారు. సో దీని తాలూకు విషయాల్లో చాలా కన్ఫ్యూషన్స్ ఉన్నాయి. ఏది నిజం? ఒకసారి ఏమైందంటే, దీనికి సంబంధించిన ప్రశ్నలు నా దగ్గరికి చాలా వచ్చాయి. కొన్ని సమయాల్లో ఈ రకమైన సిచ్యుయేషన్స్ కూడా ఎదురవుతుంది. అంటే మెర్సీ, మేము ఆ పేషెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడి చూసాం. తన దగ్గర మేము ఏం చేయాలని అడిగాం. ఈ రకంగా మేము విషయం కనుగొన్నాం. డాక్టర్స్ ఏమన్నారంటే, ఇది అమెరికాలోనే ఈ విషయం జరిగింది. యాక్చువల్గా డాక్టర్ చెప్పింది ఏంటంటే, అక్కడ డాక్టర్ డిగ్రీ తీసుకునేటప్పుడు మేము శపథం చేయాల్సిన అవసరం వచ్చింది. అంటే వ్యాధిగ్రస్తులు చనిపోయేదాకా ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం, చేతనైనంత వరకు. పాజిటివ్గా అది ఉండి అన్ని వసతులు ఏర్పరిచి రోగులకు మేము ట్రీట్మెంట్ ఇస్తుంటాం. రోగులను మేము అనవసరంగా, అన్యాయంగా చనిపోయేలా చేయం. మంచితనంగా వాళ్లను మేం చూసుకుంటాం. ఏ కారణంగానూ మేం చేదరించుకోం. సో ఇది అందరి డాక్టర్ల మనసుల్లో ఉండే ఒక మంచి ఉద్దేశమే. ప్రతి ఒక్క రోగికి ట్రీట్మెంట్ ఆఖరిదాకా చేస్తీరాలి. కానీ కొన్ని కేసులు ఏమవుతాయంటే, దీన్నే విజిటబుల్ లైఫ్ అంటాం. స్పృహ కోల్పోతారు. వాళ్ళకి హార్ట్ రన్నింగ్లోనే ఉంటుంది, కానీ శ్వాస ఆడదు. కానీ ఏ విధమైన సిచ్యుయేషన్ ఉండదు. వాళ్ళు ఎవరినీ చూడరు, గుర్తుపట్టడం ఉండదు. అది మాత్రమే కాదు, కానీ వాళ్ళని మెడిసిన్ ద్వారానే ఆఖరిదాకా ప్రాణాలతో ఉంచుకోగలం. స్పూన్ ఫీడింగే చేస్తున్నారు. బాగా ఆస్వాదించి నమిలి వాళ్ళు తినలేరు. ఇది ఏదీ తినడం కుదరదు కాబట్టి వాళ్ళకి లిక్విడ్ ఫుడ్ ఇస్తుంటారు. లేదంటే వాళ్ళకి ఇంజెక్షన్ ఇచ్చి, వాళ్ళకి ఇంటర్వైరస్ ఫ్లిట్ ఇచ్చి శక్తి ఎలాగైనా ఇవ్వాలని చూస్తున్నారు. వాళ్ళు దానికి స్వయంగా తినలేరు. ఏదీ చేసుకోలేని పరిస్థితిలో వాళ్ళు జీవితం వెళ్లబుచ్చుతున్నారు, పసిపిల్లల్లాగా. దీన్నే మెడికల్ టర్మ్లో విజిటబుల్ లైఫ్ అని మనం అంటాం. ఇటువంటి లైఫ్ ఉండి ఏం ఉపయోగం? ఈ విధంగా చాలామంది ఆలోచిస్తుంటారు. ఇటువంటి లైఫ్ని వెళ్లదీసి వాళ్ళు ఒకవేళ సడన్గా ఏనాటికైనా మామూలు మనిషిగా మారిపోతే, నడుచుకోగలిగినా కూడా వాళ్ల మెంటల్ స్టేజ్ ఖచ్చితంగా ముగిసిపోయి ఉంటుంది. వాళ్ల పరిస్థితి మనిషి ఘట్టం ఉందని వాళ్లకి తెలుసు. ఇటువంటి వాళ్ళు కష్టపడి బతకడం కంటే వాళ్ళు చావడమే మేలు. ఇటువంటి ఉద్దేశం ఎంతోమంది మనుషుల మనసుల్లో ఉంది. ఇటువంటి ఒక కేసు జరిగింది, అమెరికాలోనే జరిగింది. అమెరికాలో ఒక మహాపెద్ద నగరంలో జరిగింది. అక్కడ ఒక తెలివిగల కుర్రాడు చురుగ్గా ఉండేవాడు. వాడికి సుమారు 25 సంవత్సరాలు ఉంటాయి. ఇంజనీరింగ్ ఫినిష్ చేసి మంచి గొప్ప కంపెనీలో అతను ఉద్యోగం సంపాదించాడు. అతనికి నిశ్చితార్థము జరిగిపోయింది. కొన్నాళ్లలో అతనికి హాయిగా పెళ్లి కూడా జరిగిపోయింది. అతను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు. ఒకసారి ఏమైందంటే, వాళ్ళిద్దరూ
పెళ్ళి కావడానికి ముందు అంటే వాళ్ళ తాలూకు ఫ్రెండ్ యొక్క పెళ్లి జరిగింది. ఆ ఫ్రెండ్ యొక్క పెళ్లికి ఈ అబ్బాయి రాత్రి 2 గంటల దాకా చాలా కష్టపడి పనిచేశాడు. పెళ్లికి కావలసిన ఏర్పాట్లు అన్నీ చేస్తూ ఉండిపోయాడు. అన్ని విషయాల్లోనూ చాలా కష్టపడాల్సొచ్చింది. బయట మనుషులతో కొన్ని పనులు చేయిస్తే వాళ్ళు చాలా కాస్ట్లీ అవుతుందనుకున్నారు. ఫ్రెండ్స్ అంతా కలిసి వాళ్లే స్వయంగా అన్ని పనులు చూసుకున్నారు. చాలా కష్టపడి పనులు చేశారు ఆ ఫ్రెండ్ యొక్క పెళ్లికి. దానికి మర్నాడే వాళ్ళ దూరపు అంటే వాళ్ళ కజిన్ ఆ అబ్బాయి అక్కడున్న గ్రామానికి తను వచ్చాడు. అతను ఆ రాత్రి 2 గంటల దాకా పనిచేస్తూ ఉండిపోయాడు. నేనొక చోటికి వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళు అని అతనన్నాడు. కానీ ఆ రోజుల్లో ఈ కార్లు లాంటివేమీ లేవు కదా అక్కడికి వెళ్ళడానికి. వాళ్ళకి సౌకర్యం లాంటివేవీ లేవు. ఒకవేళ దొరికినా అక్కడ అందరూ డబ్బు అడగడం మొదలు పెడతారు. ఈ రకంగా ఎక్కువగా ఇచ్చి రావడమే అలవాటు. ఈ కారులో అతను రాత్రి 2 గంటలప్పుడు బయటికి వెళ్ళాడు. ఎక్కడికి? ఒక క్లబ్బుకి తీసుకెళ్ళాడు. అక్కడ ఆ క్లబ్బుకి వెళ్ళిన తర్వాత వీడికి తన కజిన్ ఆ చోటికి తీసుకెళ్లాడని ఏమాత్రమూ తెలీదు. అతనికి ఆ తర్వాత జరిగిన విషయం తెలీదు. ఈ కజిన్కి ఒక అమ్మాయి విషయంలో మొదటి నుంచి ప్రాబ్లం ఉండేది. అక్కడికి వెళ్ళగానే ఈ కజిన్ ఒక అమ్మాయితో ఏదో మాట్లాడుతూ ముద్దాడుతూ ఉండిపోయాడు. అతను అప్పుడు గట్టిగా మాట్లాడడం మొదలెట్టాడు. వెంటనే ఆ అబ్బాయి కజిన్తో వద్దు వద్దు, మనం ఈ ప్లేస్లో ఉండక్కర్లేదు, ఈ ప్లేస్ నుంచి వెళ్ళిపోదాం అన్నాడు. 10 నిమిషాల్లో విషయం వేడిగా మారిపోయింది. ఏమైందని ఈ పిల్లకి డీటెయిల్డ్గా తెలియలేదు, కానీ ప్రాబ్లం మాత్రం ఉందని అనిపించింది. వెంటనే అతని మొదటి గర్ల్ ఫ్రెండ్ విషయంగా ఏదో ప్రాబ్లం అని తెలిసింది. ఈ పిల్లకి అంతగా విషయం తెలియనందువల్ల ఆ అబ్బాయిని కారులో కూర్చోబెట్టుకుని నడుపుకుని వచ్చేసింది. అతన్ని తీసుకొచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఏమైందంటే ఈ అమ్మాయి ఉంది చూసారా, వీడి మీద పగ తీర్చుకోవాలనే తను ఒక కారులో ఫాలో చేస్తూ వచ్చింది. వెనకాలే వచ్చింది. వీళ్లకు దీని గురించి తెలీదు. ఆ కారు వెనకాలే వచ్చింది. ఈ కారు వెనకాలే వచ్చింది. ఏదో ఒక పర్టిక్యులర్ జంక్షన్లో వీళ్ళ సిగ్నల్ వచ్చింది. మన ఊర్లో ఉన్నట్టుగా అక్కడ సిగ్నల్లో ఆపరు. 24 గంటలు అది వెళ్తూనే ఉంటుంది. పెద్ద పెద్ద హైవే అయినా సరే. అక్కడికొచ్చి తను స్టాప్ చేసింది. దీనంతటికీ పైన ఆ వెనకాల వచ్చిన కారు వాళ్ల వెనకాలే వచ్చింది. చకచక అని తన తుపాకీతో కాల్చేసింది, దీన్ని చంపాలనే ఉద్దేశంతో. కాని ఏమైంది? ఎవరు కారు నడుపుతున్నారు? తనకు ఇక్కడ తల్లో తోట తగిలింది. ఆ కజిన్ ఉన్నాడే, వాడే దీనంతటికీ కారణంగా నిలిచాడు. వాడికి ఏమీ కాలేదు. వాడు హ్యాపీగా తప్పించుకున్నాడు. ఆ కారులో కూర్చుని తుపాకీతో కాల్చి ఆ అమ్మాయి అక్కడి నుంచి పారిపోయింది. ఈ రోజు వరకు తనను ఎవరూ పట్టుకోలేదు. పట్టుకోవడం కుదరలేదు. ఇంత పెద్ద అమెరికాలో తప్పించుకు పారిపోవడం చాలా ఈజీ. అందులోనూ జరిగిందంత రాత్రి కాబట్టి ఏ సాక్ష్యమూ సరిగ్గా దొరకలేదు. తనను హాస్పిటల్కి తీసుకెళ్లారు. తనను హాస్పిటల్లో వదిలేసి ఆ కజిన్ ఎలాగో తప్పించుకుని పారిపోయాడు. ఎక్కడికెళ్లాడో తెలీదు. ఏమైందో, ఎక్కడికి వెళ్లాడో ఏమీ తెలీదు. ఈ అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం వల్ల ఆమెకి చాలా పెద్ద ఆపరేషన్ చేశారు. అందులోంచి తోట కూడా తీసేశారు. కానీ తను స్పృహలోకి రాలేదు. త్రోఅవుట్ తను చాలా మైకంగానే ఉంది. వాళ్ళ అమ్మా నాన్న చాలా దూరంలో ఉన్నారు. మర్నాడే వాళ్ళు అక్కడికి రాగలిగారు. పెళ్లికి కావలసిన ఏర్పాట్లన్నీ చేయడం కోసం వాళ్ళు ఫోన్ చేయబట్టి వాళ్ళు వెంటనే ఆ స్థలానికి చేరుకోగలిగారు. వాళ్ళు పాపం వాళ్ల పిల్ల పరిస్థితిని తలుచుకుని చాలా విచారించారు. వాళ్ల బంధువులంతా వచ్చేశారు.
ఏదో అదృష్టవశాత్తు ఆ కాలంలో అమెరికాలో అదే స్థలంలో మన ప్రోగ్రాం జరుగుతుంది. వీళ్ళు అందరికీ నిర్మా అక్కడికి వచ్చిందన్న విషయం తెలిసిపోయింది. వాళ్ళొచ్చి నా దగ్గర రిక్వెస్ట్ చేసుకున్నారు, మీరు హాస్పిటల్కి తప్పకుండా రావాలి, తనను ఆశీర్వదించాలి అని వాళ్ళ తల్లిదండ్రులిద్దరూ వేడుకున్నారు. బంధువులందరికీ మనసుల నిండా విచారం నిండింది. అందరూ బాధలో మునిగిపోయారు. ఇక మీదట తన జీవితాన్ని ఎలా కడతేర్చాలి, ఇక ముందు తనకెలాంటి ట్రీట్మెంట్ చేయాలని తెలియలేదు. దీని గురించి మీతో మాట్లాడి డిస్కస్ చేయాలి, అందువల్ల రండి అని కోరుకున్నారు. మీరొస్తేనే పరిష్కారం దొరుకుతుంది, ఈ రకంగానే వాళ్ళు చెప్పారు. హాస్పిటల్కి తప్పకుండా రావాలి అన్నారు. నేనక్కడికి వెళ్ళి తనను చూసి ప్రేయర్ చేశాను, ప్రార్థన చేశాను. ఆ అమ్మాయి స్పృహలోకి రాలేదు. ఆ అబ్బాయి కూడా అక్కడే ఉన్నాడు. తను బాగా చదువుకున్న అమ్మాయే, కాలేజీలో చదువుకుంది. బాగా తెలివైన పిల్ల కూడా. అక్కడున్న వాళ్ళందరూ చాలా డల్గానే ఉన్నారు. ఆ తర్వాత నేను వెయిటింగ్ రూమ్కొచ్చి అక్కడున్న బంధువులందరితోనూ నాన్నగారితోనూ మాట్లాడాను. ఈమె కోసం మనం ఏం చేయగలం, డాక్టర్స్ అందరూ ఏమంటున్నారు, ఈమెకి మీరింకా ట్రీట్మెంటు చేయాలని అంటున్నారా, లేదా ట్రీట్మెంట్ పూర్తిగా ఆపమంటారా? ఎలాగూ తను చావుకు దగ్గరవుతుంది కదా. ఈ మెర్సీ కిల్లింగ్ ఏంటి, అన్ని ట్యూబులు ఊడదీసి తనకిచ్చిన మందులన్నీ ఆపివేస్తారు. అప్పుడు ఆ పేషెంటు ఆటోమేటిక్గా చనిపోతుంది. మేం తనకు ఏం ట్రీట్మెంట్ ఇవ్వాలో వద్దో చెప్పమంటున్నారు. అక్కడ ఆ సమయంలో ట్రీట్మెంట్ ఇవ్వడమంటే చాలా కాస్ట్లీగా తయారైన విషయం అది. తనకు పెట్టిన ఖర్చు $1 మిలియన్ పైన ఉంటుంది. కానీ ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఇవ్వచ్చు. అయినా అమెరికాలో ఏ ఒక పేషెంట్కైనా ఆఖరిదాకా మందులు ఇవ్వడం ఒక డ్యూటీగా ఉంటుంది. డబ్బు గురించి లెక్క చేసేది లేదు. ఆ ప్రసక్తే అక్కడ ఉండదు. వాళ్ల పనులు చూసుకుని ఆ హాస్పిటల్లో వాళ్లకు అమౌంట్ దొరుకుతుంది, ఆ దిగులే లేదు. వాళ్ళ అమ్మగారికి మాకు డబ్బుకి ఇబ్బంది లేదు. కానీ మేము మా అమ్మాయి పరిస్థితి చూసి భరించలేకపోతున్నాం. డాక్టర్స్ కూడా బాగు చేయడం కుదరదని చెప్పేశారు. ఎన్నాళ్లకి తనను ఇలాగే ఉంచగలం? 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, లేదా 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఉన్నా ఏ ఉపయోగం లేకుండా పోయింది. బాగా హెల్తీగా గుండ్రాయిలా ఉండేది. శరీరంలో ఉన్న ఏ అవయవమూ పనిచేయలేదు. ఎందుకంటే ఈ బ్రెయిన్ కూడా తనకు పనిచేయలేదు. ఒకవేళ తను బతికి బయటపడి గండం గడ్డెక్కినా సరే తనకే ప్రయోజనం ఉండదు. ప్రాణమున్న శవంలాగానే బతుకుతుంది. అందువల్ల వాళ్ళ తల్లిదండ్రులకు ఈ ఒక విషయంలో ఏ ఒక నిర్ణయమూ తీసుకోలేకపోయారు. పెళ్లి చేయడమంటే వాళ్ళ నిర్ణయం మీదే కదా ఆధారపడాలి. అందువల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేద్దామని అడిగారు. అప్పుడు నేను ఏమన్నానంటే, ప్రకృతిపరంగా ఏ మనిషైనా ఆరోగ్యవంతుడే. ప్రకృతి అంటే ప్రకృతే. ప్రకృతి తన చేతుల్లో ఉంచుకున్న చట్టాన్ని మనిషి తన చేతుల్లోకి తీసుకోవడం కుదరదు. ఇందువల్ల ఆయుష్కర్మఫలం ప్రకృతే తీసుకొస్తుంది. అందరూ తీసుకొచ్చేదే. మీరు దీన్ని ప్రకృతి ఇష్టానికే వదిలేయమన్నాను. తనకు ఎంత ఆయుష్కర్మఫలం ఉందో అంతవరకు జీవిస్తుంది, అంతే తప్ప మీకు తను ఎలాగున్నా వ్యత్యాసం ఉండి చనిపోతే అయినా ఎటువంటి వ్యత్యాసం ఉండదు. కాబట్టి తనకు ఖచ్చితంగా ఒక వ్యత్యాసం ఉంటుంది. తన కర్మఫలాన్ని మీరు మీ వల్ల ఏమీ చేయలేరు. ఏది జరిగినా నేచురల్గానే జరగనివ్వండి. మీకు నేను చెప్పేది విని మనసు కష్టపడొచ్చు, కానీ తనను అలాగే ప్రాణాలతో ఉంచడం మంచిది. ఎప్పుడు ఈ ఆత్మ బయటపడాలో అప్పుడు బయటపడని, అప్పటిదాకా తను ప్రాణాలతో ఉండని. మీరు మొహాన్నైనా చూస్తూ ఉండొచ్చు. తన కోసం మీరు ప్రార్థనలు చేయండి. ఏది ఏమైనా సహజ సిద్ధంగా మీరు వదిలేయండి. ఎటువంటి మనిషికైనా అవతలవాడికి ప్రాణం ఇవ్వడమన్నది తీయడమన్నది వాడి చేతిలో ఖచ్చితంగా లేదు. ఇదే మన అతి గొప్ప చట్టం. భగవాన్ మహావీర గురించి ఒక మంచి విషయం. భగవాన్ మహావీర్కి మెయిన్గా ఒక శిష్యుడు ఉండేవారు, గోషాలాల్ అని పేరు.
ఆయన యాక్చువల్గా ఎవరినీ శిష్యుడిగా పెట్టుకోలేదు. ఇతనే ఆయన వెనకాల వెళ్ళి ఆయన నుంచి అన్ని విద్యలు అభ్యసించాలని ఆయన వెనకాలే వెళ్ళేవాడు. ఇతనేం చేసేవాడంటే మహావీర్ ఎక్కడికైతే వెళ్లేవారో అక్కడికంతా అతను వెళ్లేవాడు. అతనికి ఇతను ఎన్నో శక్తులున్నవారని అర్థం కాలేకపోయింది. అతిశయోక్తి గలవారు. ఆయన దగ్గర్నుంచి అన్ని విద్యలు ఎలాగైనా తెలుసుకోవాలన్న ఒక ఆతృతతో ఉండేవాడు. ఆఖరికి అతని ముందుకొచ్చి నిలబడ్డాడు. అతని దగ్గర్నుంచి అన్ని విద్యలు నేర్చుకుని ఆఖరికి అతన్నే శత్రువుగా మార్చుకున్నాడు. ఎంతోమంది శిష్యుల్ని వాడు చంపడం కూడా జరిగింది. ప్రతీకారం వల్ల. తమ గురువు మహావీర్ మిగతా శిష్యులంతా ఏమన్నారంటే, గోషన్నా, నువ్వు చాలామంది శిష్యుల్ని చంపేశావు, కాని మహావీరయ్య దగ్గర వీళ్లందరికీ ప్రాణభిక్ష పెట్టగలవా అని అడిగారు. అప్పుడు భగవంతుడు మహావీర్ ఏమన్నారంటే, నేను మోక్షాన్ని ప్రసాదించగలనే గాని ప్రాణాల్ని ప్రసాదించలేను. భగవంతుడైన భగవంతుడే నేను ప్రాణం ఇవ్వగలిగేవాణ్ణి కాదన్నాడు. చనిపోయినోళ్లని బతికించడం కుదరదు. ఒకరిని చంపడమో ఒకరిని బతికించడమో ఏ ఒక్క కార్యమూ మన చేతుల్లో లేదు. అంతా ప్రకృతి చట్టం చేతుల్లోనే ఉంది. ఈ న్యాయం ఎప్పటికీ ప్రకృతి చట్టం చేతుల్లోనే ఉంది. వదలండి. దీన్ని బేస్ చేసే ఈ స్పృహలో లేని పిల్లవాళ్ల అమ్మా నాన్నకి నేను చెప్పాను, వద్దనుకునే ఆలోచనల్ని అనవసరంగా పెంచుకోకండి. ఏది జరగాలో అలాగే జరగనివ్వండి, వదిలేయండి అని చెప్పాను. తనకు ఒక మంచి స్థితి రావాలి. ఎక్కడికెళ్లినా తను బావుంటే చాలు. ఆ తల్లి తండ్రి దాన్ని బాగా అర్థం చేసుకున్నారు. కొన్నాళ్ల తర్వాత వాళ్ల దగ్గర్నుంచి నాకు ఒక ఫోన్ వచ్చింది. మీరు చెప్పినట్టు మేం చేస్తున్నాం. తనకు మెర్సీ కిల్లింగ్ లాంటివి ఏమీ చేయలేదు. మీరు వెళ్ళిన తర్వాత కొన్నాళ్ల తర్వాత వాళ్ల దగ్గర్నుంచి తనకి న్యాచురల్ డెత్ వచ్చిందని ఫోన్ వచ్చింది. తన ఆయుష్ కర్మఫలం ముగిసిపోయింది. తాను చనిపోయింది. ఈ మెర్సీ కిల్లింగ్ అనేది మానవత్వానికి వ్యతిరేకమైన కార్యం. మనిషి అంటేనే మొదట పుట్టడం తర్వాత చావడం. ఇవన్నీ ఆయుష్ కర్మఫలం యొక్క లెక్కలా ఉంది. ఇది ఒక సహజ సిద్ధమైన విషయమే. ఎదుటివాణ్ణి చంపడం అన్నది ఒక మనిషికి అందమే కాదు. వాళ్ల కర్మఫలం ప్రకారం బతకనివ్వండి లేదా చావనివ్వండి. ఈ విషయాలన్నీ మన చేతుల్లోకి మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇటువంటి ప్రసంగం మెర్సీ కిల్లింగ్ గురించి జరిగింది. దాదా భగవాన్ ఆ సమయంలో 86లో జరిగిన విషయం ఇది. 1986లో జరిగింది. ఒక అమ్మ చాలా కాలంగా స్పృహ కోల్పోయింది. అప్పుడప్పుడు ఆవిడికి జ్ఞాపకం వస్తుంది, జ్ఞాపకం పోతుంది. ఈ రకంగా ఉండేది. మంచానికే పరిమితమైపోయినట్టు తను ఉండేది. ఆవిడికి లిక్విడ్ ఫుడ్ లాంటిది ఇస్తే తింటుంది, కాని ఎవర్నీ గుర్తుపట్టలేదు. లేచి నడవలేదు. ఆవిడికి కార్ యాక్సిడెంట్లో ఇటువంటి ప్రాబ్లం ఎదురైంది. 10 ఏళ్ల వరకు తను ఇదే బెడ్లోనే ఉండేది. వాళ్ల పిల్లలందరూ దాదాజీ దగ్గర జ్ఞానదీక్ష తీసుకున్న వాళ్లే. అందువల్ల వాళ్లకి తోచింది, మా అమ్మ దాదాజీని చూసినా లేక ఆయన ఆశీర్వాదం తీసుకున్నా తన ప్రాణం నెమ్మదిగా వెళ్ళిపోతే చాలని వాళ్లు అనుకున్నారు. ఆ స్పృహలోని బతుకు నుంచి తను ముక్తి పొందని ఒక రకమైన మెర్సీ కిల్లింగ్, నాట్ మెడికల్లీ, కానీ ఈవిడ విముక్తి పొందాలన్న ఉద్దేశమే. దాదాజీకి దీని గురించి తెలీదు. అంటే ఈ ఉద్దేశం తన ప్రాణం పోతేనే మంచిదని. అతనేమనుకున్నాడు, వాళ్లని చూసి మనం ఆశీస్సులు అందించాలి, అక్కడున్న వాళ్లకి సత్సంగం నడపాలి. ఈ ఉద్దేశమే ఉండేది. ఆవిడ ఇంకో ఊర్లో ఉన్నందువల్ల మేము అక్కడికి వెళ్ళాం. అక్కడికెళ్ళాక దాదాజీని ఆ అమ్మ ఉండే రూమ్కి వాళ్లు తీసుకెళ్లారు. వాళ్లేమో, మీరు ఆశీర్వాదం చేయండి, చేస్తే ఆవిడ ప్రాణం క్షేమంగా పోయి చేరుతుందని పిల్లలు చెప్పారు. వాళ్లు అడిగారు. దాదాజీ వెంటనే అరెరే ఈ రకంగా చేయకూడదు అన్నారు. ఆ ప్రదేశంలో వాళ్ల బంధుమిత్రులంతా అక్కడ కూర్చునున్నారు. దాదాజీకి అంతా అర్థమయ్యేలా చేసి, మీరెందుకు ఈవిడ తొందరగా చావాలని కోరుకుంటున్నారు అని ఆయన అడిగారు.
ఈవిడ ఆయుష్ ఎంతో అంతవరకు ఆవిడ అలాగే ఉండిపోనివ్వండి. అందువల్ల మీకేం ఒరుగుతుంది? ఆవిడ పాపం ఎంతో మందికి మంచితనంగా సేవ చేసే కోడలే. ఆవిడికి అంతా తయారుగా ఉంది. నర్సు 24 గంటలు తోడుగానే ఉంది. బంధువులందరూ ఆవిడికి ఎంతగానో ఎగబడి మరీ సేవలు చేశారు. ఆవిడికి ఏం కష్టం ఉందని ఆవిడ పాటుకు నెమ్మదిగా గడిపింది. ఎన్నో రకాల సేవలు చేయడంలో మునిగారు. ఇటువంటి సేవలు చేయడమంటే ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్లకే దక్కుతుంది. వాళ్లకి ఏ కష్టమూ లేదు. మీరెందుకు తననొక బరువుగా అనుకుని ఫీలయ్యి ఈ రకంగా చంపాలని చూస్తారు? ఆవిడికి ఎప్పుడు మరణం వస్తుందో అప్పుడు మరణం వచ్చి చావనివ్వండి. ఇవన్నీ వివరించి చెప్పడం వల్ల అందరూ బాగా అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు గడిచాక ఆవిడ చనిపోయింది. సహజంగా చనిపోయింది. ఈ మెర్సీ కిల్లింగ్ కూడా అవసరం ఉండదని అనిపిస్తుంది. ఎందుకంటే అది న్యాచురల్గా ఉండాలి. ఇలాగే లండన్లో ఒక సంఘటన జరిగింది. 6 మాసాలుగా ఒక సహోదరుడు హాస్పిటల్లో ఉన్నాడు. స్పృహలోనే లేడు. వాడికి యాక్సిడెంట్ అయ్యింది. ఇలాంటి సత్సంగం ప్రోగ్రాంకి వాళ్ళ నాన్నగారు వచ్చారు. నన్ను అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్లి వీడి కోసం ప్రార్థనలు చేయండి, వీడు మంచితనంగా చావాలని చెప్పారు. వెంటనే నేను ఆయనతోటి ఎవరూ చావడం కోసం మేము ప్రార్థనలు చేయడం లేదు, మేం కావాలంటే అతని ప్రాణాలు పోయేటప్పుడు ఎటువంటి ఆవేదన కలగకుండా క్షేమంగా పోయి చేరాలని ప్రార్థిస్తామని చెప్పాను. ఇందుకే మనం ప్రార్థన చేస్తాం. అతని కోసం మేం ప్రార్థనలు చేశాం. ఆ తర్వాత అతను 2 రోజుల తర్వాత చనిపోయాడు. ఈ ప్రార్థనకే అంత వాల్యూ ఉంది. అది న్యాచురల్గా జరగనివ్వండి. అర్థమైందా? ఎవరూ చావాలని ప్రార్థనలు చేయకూడదు. అతని స్థితి మంచి స్థితిగా మారాలని కోరుకోవాలి. మంచితనంగా మరో జన్మంటూ అతనికి కలగాలి. అన్నిటి నుంచి బయటికి రావడానికి ధైర్యాన్ని ఇవ్వాలి. ప్రార్థనంటే ఇదే. ఎంతోమంది వాళ్ళు పెట్స్ తోటి ఉంటూ ఉంటారు. పిల్లి, కుక్క లాంటివి పెంచుకుంటారు. అది ఇండియాలోనూ ఉంది, అంటే ఇక్కడ కూడా ఎక్కువగా ఉంది. అందరికీ కుక్కల్ని, పిల్లిని పెంచుకోవడం కుదురుతుందా? ఎవరి దగ్గరైతే ఎక్కువ డబ్బు ఉంటుందో వాళ్ల వల్లనే అవుతుంది. మనలో కొందరికి వాళ్లకే తిండి లేనప్పుడు కుక్కలకి ఎక్కడి నుంచి తెచ్చిపెట్టగలమన్నారు. ఆ తర్వాత ఏమవుతుంది? వాటి ఆయుష్ ఒక 10-15 సంవత్సరాలకు పైన ఉండదు. అది చనిపోయిన తర్వాత దాని మీద పెంచుకున్న ప్రేమ కొద్దీ ఓ అని ఏడుస్తారు. తర్వాత చచ్చిపోయిందే అని అంటారు. మనిషి చనిపోతే ఒక రకం దుఃఖమైతే ఈ పెట్స్ దుఃఖం మరొక రకమైంది. ఈ రకంగా కూడా ప్రశ్నలు అడిగి నన్ను చూడ్డానికి చాలామంది వస్తారు. కుక్కల కోసం ఏడుస్తారు. అమెరికాలో 2-3 కేసులు ఇలాంటివి వచ్చాయి. కుక్కకి చావు రాబోతోందని తెలిసి నా దగ్గరికి వచ్చి వాళ్ళు అడుగుతారు, మేము ఈ కుక్కని ఏం చేయాలని. కొన్ని రోజుల క్రితం కూడా ఒక కుక్కను తీసుకొచ్చి అడిగారు. డాక్టర్ వచ్చి వీటికి మందంటూ ఏమీ ఉండదు, అలాగే నిద్రపుచ్చండి అని చెప్తారు. జంతువుల్ని స్లీప్లో వదిలేస్తుంటారు. నేను చెప్పాను, వద్దు, వాటికి కూడా సహజమైన చావు సహజంగా రావాలి, మీరు ప్రార్థన చేయండి, అన్నీ అవే సర్దుకుంటాయి. అందువల్లనే ఈ మెర్సీ కిల్లింగ్ వల్ల మానవ జన్మ అనేది పోతుంది. మీ స్థితిగతి తప్పుతుంది. దాని దారిలో పోవాల్సి ఉంటుంది. జంతువుల్ని మనం వదులుకోవాల్సి ఉంటుంది. మీరు అవతల వాళ్ల దగ్గర దయ చూపుతున్నారు. మీ మీద దయ కలిగి మీ స్థితి మంచి స్థితికి చేరుకోవాలని కోరుకోండి. మీరు ఈ రకంగా చేయడం వల్ల వాళ్ల కర్మఫలాలు దెబ్బతింటాయి కదా. మెర్సీ కిల్లింగ్ అనేది అక్కర్లేదు. జై సచ్చిదానంద.